సరే, ఈరోజు మనం ఒక ఆన్లైన్ కథనం ఆధారంగా ఒక సంఘటన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇది ఒక విడిపోవడానికి సంబంధించిన కథే, కానీ ఆ, మామూలుది కాదు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిన ఒక రకమైన ప్రతీకార కథ అన్నమాట. అవును, చాలా వివరంగా ప్లాన్ చేశారు. ఇందులో ముఖ్య పాత్రలు జాన్ మరియు జేన్, హైస్కూల్ లవర్స్. జాన్ ఎలా ఉండేవాడంటే చదువులో ఫస్ట్, మంచి వ్యక్తిత్వం, చూడటానికి కూడా బానే ఉండేవాడు. జేనేమో చాలా అందగత్తే, ఆమెకు గుర్రాలంటే చాలా ఇష్టం. అవును, ఎకోన రాండమ్ హార్స్ నేమ్ ఎన్ నంబర్ 42 అనే పేరుతో సొంత గుర్రం కూడా ఉంది తనకి. వాళ్లతో పాటే జాన్ స్నేహితుడు జిమ్ కూడా ఉన్నాడు. అతనికి కూడా అంటే గతంలో జేన్పై ఇష్టముండేది. ఉండేది, కరెక్ట్. అయితే కథనం ప్రకారం వాళ్ల రిలేషన్షిప్ 2వ సంవత్సరంలోకి వచ్చాక జేన్ ప్రవర్తనలో కొన్ని మార్పులొచ్చాయి. మార్పులా? ఎలాంటివి? అంటే ముఖ్యంగా జాన్ లేనప్పుడు జిమ్తో కొంచెం ఫ్లర్ట్ చేయడం లాంటివి, కొంచెం ఎక్కువ చనువుగా ఉంటాం. ఓ, అలాగా. ఇక్కడే అసలు కథ అంటే ఆసక్తికరంగా మారుతుంది. ఒక క్రిస్మస్ పార్టీ. ఆ పార్టీకి జాన్ వెళ్ళలేకపోయాడు. కాని జేన్, జిమ్ ఇద్దరూ వెళ్లారు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మద్యం మత్తులో శారీరకంగా కలిశారు. షాకింగ్ కదా. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే జిమ్ మరుసటి రోజే చాలా పశ్చాత్తాపంతో జాన్కి అంతా చెప్పేశాడు. చెప్పేశాడా? ఓకే, మరి జాన్ రియాక్షన్? మొదట జాన్ చాలా బాధపడ్డాడు, సహజమే కదా. కాని తన ఫ్రెండ్ని నమ్మాడు. ఎందుకంటే జేన్ మీద అతనికి ముందే కొన్ని చిన్న చిన్న అనుమానాలున్నాయి. అంటే జిమ్ నిజం చెప్పాడని నమ్మాడు. అవును. ఇది చూడండి, జిమ్ వెంటనే నిజం ఒప్పుకోవడం, జేనేమో పూర్తిగా అబద్ధం చెప్పడం. ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో. నిజమే. అది వాళ్ళ వ్యక్తిత్వాల గురించి కూడా చెబుతుంది కదా. జిమ్ చర్యలో ఒక బాధ్యత, పశ్చాత్తాపం కనిపిస్తున్నాయి. జేనేమో జేన్ రెస్పాన్స్ మొత్తం డిఫెన్సివ్, నిజాన్ని దాచే ప్రయత్నం. జాన్ అడిగినప్పుడు పూర్తిగా అబద్ధం చెప్పింది. అంతేకాదు, జేన్ తనను బలవంతం చేయబోయాడని నిందవేసింది. ఓ మై గాడ్. మరి జాన్? జాన్ ఆ టైంలో ఆమెను నమ్మినట్లే నటించాడు. కాని లోపల ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు, వాళ్ల యానివర్సరీ రోజున. అప్పుడే ఆ ప్లానంతా మొదలైందనమాట. భలే ప్లాన్డ్గా ఉన్నాడు. అవును. వార్షికోత్సవం రోజు వచ్చింది. జాన్ అద్భుతమైన ఏర్పాట్లు చేశాడు. క్యాండిల్ లైట్, మ్యూజిక్, స్వయంగా వండిన డిన్నర్. వావ్. జేన్ ఆ భోజనాన్ని చాలా మెచ్చుకుంది. ముఖ్యంగా ఆ స్టీక్ చాలా బావుందని చెప్పింది. ఆ స్టీక్? ఓకే. అప్పుడే అంతా బావుందనుకున్న టైంలో జాన్ చాలా ప్రశాంతంగా అన్నాడు. ఏమని? చూశావా, నీ ప్లేట్లోని ఎపోనరాండమ్ హార్స్ నేమ్ N42 నీకు నచ్చుతుందని నాకు తెలుసు అని. వాట్? ఓ మై. ఆ ఒక్క మాటతో మొత్తం సీన్ మారిపోయింది. జేన్కి గుర్రాలంటే ప్రాణం కదా, ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకుంటుంది. అవును, గుర్రం పేరు కూడా చెప్పాడు. ఆ మాట వినగానే ఆమెకు షాక్. వాంతి చేసుకోడానికి బాత్రూంకి పరిగెత్తింది. కాని జాన్ అంతకంటే ముండే టాయిలెట్ మూతను డక్ట్ టేప్తో గట్టిగా అతికించేశాడు. అరెరే. ఇంకా దానిమీద ఆమె గుర్రం జడ ఉంటుంది కదా, బ్రేడ్, దాన్ని పెట్టాడు. ఓ నో, ఇది చాలా క్రూరంగా ఉంది. ఆమె అక్కడే కుప్పకూలి ఏడుస్తుంటే జాన్ చాలా సైలెంట్గా తన భోజనం పూర్తి చేశాడు. తర్వాత తనకు నిజం ఎప్పుడో తెలుసని చెప్పి యానివర్సరీ శుభాకాంక్షలు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. చాలా నాటకీయంగా ఉంది ముగింపు. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయముంది. ఆ వడ్డించిన మాంసం, అది నిజంగా జేన్ గుర్రం మాంసం కాదు. కాదా? అబ్బా, అమ్మయ్య. కాదు, అది మామూలుగా దొరికే గుర్రం మాంసమే. కాని ఆ జడ మాత్రం నిజంగా ఆమె గుర్రానిదే. అది కేవలం మానసికంగా దెబ్బతీయడానికే. అంటే ఆ భయాన్ని కలిగించడం కోసం. అవును. తన గుర్రం సేఫ్గా ఉందని తెలియడానికి జేన్కి కొన్ని రోజులు పట్టింది. అబ్బో, కాబట్టి ఇది కేవలం ఒక ప్రతీకార కథ కాదు. అంటే మోసం జరిగినప్పుడు మనుషులు ఎంత దూరం వెళ్తారో, ఎంత ప్లాన్డ్గా ఉంటారో చూపిస్తుంది. నిజమే. ఈ ప్రతీకారం ఎంత క్రియేటివ్గా ఉందో, అదే సమయంలో మానసికంగా ఎంత దారుణంగా దెబ్బతీయగలదో కూడా తెలుస్తోంది. దీని వెనుక ఉన్న సైకాలజీ, అంటే ఆ ప్లానింగ్, అది కేవలం కోపం కాదు గదా. కాదు, అది గాయపడిన నమ్మకం, అవమానం, వీటన్నిటి కలయిక. ఇక్కడ శారీరక హాని కంటే మానసిక క్షోభ కలిగించడమే మెయిన్ గోల్లా కనిపిస్తోంది. నమ్మకం పోతే సంబంధాల్లో ఇలాంటివి జరుగుతాయేమో. ఖచ్చితంగా. నమ్మకమనేది బేసిక్ పునాది కదా, అది పోయినప్పుడు పరిణామాలు ఇంత తీవ్రంగా ఉండొచ్చు. అవును.
ఆ గుర్రం మాంసం నిజం కాకపోయినా ఆ భయాన్ని కలిగించడం అదే పెద్ద పనిష్మెంట్ అక్కడ. ఇది ప్రతీకార చర్యల సంక్లిష్టతను చూపిస్తుంది. నిజమే. జాన్ చేసింది తెలివైన ప్రతీకారమా లేక క్రూరత్వమా అన్నది ఆలోచించాల్సిన విషయమే. దానికొక లైన్ గీయడం కష్టం గదా. చాలా కష్టం. ఇది మానవ సంబంధాల్లోనే ఆ చీకటి కోణాన్ని బయటపెడుతుంది. ద్రోహం వల్ల కలిగే గాయాలు ఎంత లోతుగా ఉంటాయో. మరి ముగింపులో మనం ఆలోచించాల్సిందేంటి? ఇలాంటి తీవ్రమైన ప్రతీకారం అది నిజంగా ఆ వ్యక్తికి సంతృప్తినిస్తుందా? అదే ప్రశ్న. అది కూడా ఒక రకమైన మానసిక భారంగా మిగిలిపోతుందా ఈ సంఘటన ఆ ముగ్గురి జీవితాలపై? అంటే జాన్, జేన్, జిమ్ ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావం చూపి ఉంటుంది? అది మనం ఊహించడానికే వదిలేయాలి.